హలో అండి అందరికీ. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఇదైతే సమ్మర్ సీజన్ కాబట్టి పనసకాయలు కూడా బాగా దొరుకుతాయి. పనస తొనలు బాగా తినే ఉంటారు. కానీ తినేటప్పుడు అందులో ఉండే గింజలు చాలామంది పారేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే దాన్ని తింటారు. దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే స్నాక్స్ ఫర్ హెల్తీ బెనిఫిట్స్ అన్నట్టు మాట. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, థయామైన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇదొక ఇమ్యూనిటీ బూస్టర్, ఇంప్రూవ్ డైజెషన్ కూడా. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అనీమియా తగ్గిస్తుంది, విటమిన్ ఏ ఉంటుంది, స్టాచ్యూ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది గింజల్లో. ఇది ఒక కుక్కర్లో వేసేసి లేకపోతే పొయ్యి ఉన్న వాళ్ళు పొయ్యిలో కాల్చుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్. నేనైతే ఇలాగా ఉడకబెడుతున్నాను అనమాట. లేకపోతే స్టీమ్ మీద కూడా చేసుకోవచ్చు. ఈ పనస గింజల్ని కర్రీ కూడా వండుకుంటారు. కొంతమంది చికెన్లో వేసి వండుకుంటారు, లేకపోతే మామిడికాయలో వేసి కూడా వండుకుంటారు. గింజలు ఆ వైట్ ఉన్నదంతా తీసేసి రెడ్ కలర్ ఉన్నది ఉంచుకొని అవి ఉడకబెట్టేసి తర్వాత కర్రీ కింద వండుకుంటారు అనమాట. అవి 4 పార్ట్స్ కింద కట్ చేసుకొని చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేసింది. అండ్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత 3 to 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. ఇలాంటి మరో ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చేస్తాం. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి గ్రీషియన్ వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే గింజలు రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ పిండిలా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి తినడానికి. చూడటానికి అయితే బాదంలా ఉన్నాయి కదా, కానీ కాదు, కలరు అలా ఉన్నాయి. కొంచెం కలిపి పెద్దగా ఉన్నాయి. పైన వైట్ పేపర్ తీసేస్తే మనం తినేయడానికి సిద్ధమైపోతాయి అన్నమాట. కొంచెం చల్లారితే వచ్చేస్తాయి. బాగా చల్లారిపోతే కొంచెం బీసిపోతాయి. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉండగానే తీసేస్తున్నాను నేను. చూసారు కదా, అలా కొన్ని రెడ్డి కూడా వచ్చేస్తాయి. రెడ్ దాంతో తింటే కొంచెం ఫైబరే ఉంటుంది మనకి. అట్లాగే చూసారు కదా, మనంతో ఒక పక్కకి చేర్చేసుకొని మంచిగా తీసేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసేసుకుని ఇది ఒక హెల్తీ స్నాక్లా మీ పిల్లలకు కూడా పెట్టండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ చూసారు కదా. ఈ పనస గింజలతో మీకు కూడా తెలిసినవి అన్న వీడియోస్ ఉంటాయి, అంటే ఏమైనా రెసిపీస్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి.